దానివల్ల శిక్షలు, లేకపోతే జైళ్ళు, లేకపోతే అరెస్టులు ఇవన్నీ సెకండరీ ఇష్యూ. కానీ ఎథికల్గా ఇలాంటి అంశాలు భారతదేశ ముఖ్యమంత్రులనే కాదు, భారతదేశ ప్రజల్లో ఒక ఎంత అసహనాన్ని కల్పిస్తున్నమాట వాస్తవం. ఎందుకంటే ప్రైవేట్ జీవితంలోకి తొంగి చూడడము, ప్రైవేట్ జీవితాల్లోకి ప్రవేశించడము, లేదంటే విపక్ష నాయకుల యొక్క బలహీనతలో బలాలు తెలుసుకొని వాళ్ళని బలహీనులుగా చేయడానికి చేసే కుట్రలు ఏవైతే ఉన్నాయో ఇది రాజనీతి కాదు, ఇది దొరతనం కూడా కాదు నాకు తెలిసి. ఇలాంటి భారత రాజ్యాంగ పరిధిలో పనిచేయాల్సిన వ్యక్తులు, భారత రాజ్యాంగాన్ని అమలు చేస్తూ పరిపాలన కొనసాగించాల్సిన వ్యక్తులు ఇలాంటి నీతిబాహ్యమైన, లేదంటే ఇంకా చెప్పాలంటే దిగజారే రాజకీయాలకు ప్రభుత్వాలను వాడుకోవడం అనేది మంచిది కాదు. ఇది ప్రభుత్వంగా కాంగ్రెస్ పార్టీ దేశం మొత్తానికి ఇదొక దిక్సూచిగా ఉండాలి ఈ కేసు యొక్క వివరాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు దీని మీద సీరియస్గా తీసుకుని డెఫినెట్గా ఈ అంశంలో ముద్దాయిలు ఎంతటి వారైనా సరే శిక్షింపబడాలనేదే మాలాంటి వాళ్ళ యొక్క కోరిక. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం, తెలంగాణ రాష్ట్రం త్యాగధనుల రాష్ట్రం, అమరవీరుల యొక్క త్యాగాల పునాదుల మీద వచ్చిన రాష్ట్రంలో ఇలాంటి నీతిబాహ్యమైన ఫోన్ ట్యాపింగ్లతో పాటు అధికార వాంఛ కోసం ఇష్టానుసారంగా దేన్నైనా ఏదైనా చేయొచ్చని ఎవరు కూడా భవిష్యత్తులో ప్రయత్నించడానికి కూడా భయపడేంతగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి మేము భావిస్తాం.